వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలుకుతుండగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియే అంత్యక్రియలు శుక్రవారం దోహాలో జరిగాయి. లుసాయ్ రాయల్ శ్మశాన వాటికలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి బయట వారెవరిని రానివ్వలేదు. కొంతమంది ప్రభుత్వ ప్రముఖులు, ఖతార్ రాజ్ కుటుంబానికి చెందిన సభ్యులు కొంతమంది, హానియే కుటుంబ సభ్యులు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. గత 10 మాసాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో హానియే 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. హానియేకి ఇప్పుడు కుటుంబం అంటూ మిగల్లేదు. అత్యధిక ఎండలతో వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ వేలాది మంది ప్రజలు దోహాలో అబ్దుల్ అల్ వహాబ్ మసీద్ వద్దకు చేరి తమ నేతకు నివాళులర్పించారు. అయితే ఇంతవరకు ఆయన ఎలా చనిపోయారన్న విషయంలో స్పష్టత లేదు. అంతా అనుకున్నట్లుగా ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ ఉందని అంటున్నా దాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హానియే హత్యకు గురయ్యాడు. పటిష్టమైన భద్రత కలిగిన ఇరాన్లో ఈ హత్య ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. అయితే ఈ హత్యలో ఇజ్రాయెల్ పాత్ర ఉందని ఇరాన్తో పాటు హమాస్ కూడా ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. తమ రక్షణలో ఉన్న హానియే హత్య చేయబడటం ఇరాన్కి పరువు పోయినట్లయింది. అటు అమెరికా సైతం తమకేమీ తెలియదని స్పష్టం చేసింది. మరెవరు హానియేని చంపారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే అందరి చూపు ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ వైపే ఉంది. ఇంత పకడ్బందీగా ప్రత్యర్థులను మట్టుబెట్టే కెపాసిటీ కేవలం మొసాద్ కు మాత్రమే ఉందని ప్రపంచం మొత్తం విశ్వసిస్తుంది. ఇస్మాయిల్ హానియేను చంపాల్సిన అవసరం ఇంకా ఎవరికి ఉందన్న విషయానికి వస్తే కేవలం రెండు అనుమానాలు వస్తున్నాయి. ఒకటి మొసాద్ అనుకుంటే, రెండోది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. కానీ ఇరాన్ తాము ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ఇంత దారుణంగా చంపేస్తుందా అంటే సాధ్యమేనని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ దుర్ఘటన విషయం ఇంకా ఎటూ తేలలేదు. దాని వెనుక కూడా కుట్ర ఉందన్న అనుమానాలున్నాయి. అయితే అది మొసాద్ లేదా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పనేనని వాదనలున్నాయి. సరిగ్గా అదే అనుమానాన్ని ఇప్పుడు హానియే విషయంలోనూ కొనసాగుతున్నాయి. ఈయన మరణం గురించి 2 నెలల ముందే ప్లాన్ చేశారని అంతర్జాతీయంగా కథనాలు వస్తున్నాయి. అయితే హానియే హత్య కోసం 2 నెలల నుంచే ప్లాన్ నడుస్తుందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. పటిష్ట ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌస్ లో హానియే ఆశ్రయం పొందారు. అతిథుల కోసం పెద్ద కాంపౌండ్ లోపల గెస్ట్ హౌస్ ఉంది. హత్యకు 2 నెలల ముందే హానియే ఉండే గది, దాని పూర్తి సమాచారం లభించిందని, ఆ గదిలో బాంబు పెట్టి ఉంచారని నివేదించింది. హానియే ఉన్నాడనే ఖచ్చితమైన సమాచారం తర్వాత బాంబుని రిమోట్ ద్వారా పేల్చేసినట్లు కథనం పేర్కొంది. క్షిపణి దాడిలో హానియే హత్యకు గురయ్యాడని ముందు అంతా అనుకున్నారు. అయితే ఇరాన్ మిసైల్ రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఇజ్రాయెల్ వీటిని ఎలా తప్పించుకుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ క్షిపణి దాడి చేస్తే నష్టం ఎక్కువగా ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హానియే గది వద్ద క్షిపణి లాంటి చిన్న వస్తువును చూసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్ అధికారులు మాత్రం పేలుడు గది లోపల జరిగిందని చెప్తున్నారు. ఖచ్చితమైన ప్రణాళికతో హత్య జరిగినట్లు తెలుస్తుంది. పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖ్లా బస చేసిన గది పెద్దగా దెబ్బతినలేదు. అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, హానియే ఎలా హత్యకు గురయ్యాడనే వివరాలు ఇరాన్ అధికారులకు అంతుబట్టడం లేదు. ఇస్మాయిల్ ను చంపడం ద్వారా గత 10 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ భారీ విజయాన్ని సాధించింది. ఈ ఘటన ద్వారా ముఖ్యంగా తన శత్రువులను ఎక్కడైనా హతమార్చగలడని ఇజ్రాయెల్ చెప్పకనే చెప్పింది. అయితే హమాస్ కు మద్దతుదారుడిగా ఉన్న ఇరాన్ కు మింగుడు పడ్డం లేదు. ఇజ్రాయెల్ తన శత్రువులను ఎంపిక చేసి చంపడంలో ప్రసిద్ధి చెందింది. గతేడాది అక్టోబర్ నుంచి ఇస్మాయిల్ హానియే కుటుంబానికి చెందిన 14 మందిని ఇజ్రాయెల్ హత్య చేసింది. ఇస్మాయిల్ ఇంటిపై వైమానిక దాడి చేసి ఇజ్రాయెల్ ప్రజలను చంపింది. వీరిలో అతని సోదరుడు, మేనల్లుడు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇజ్రాయెల్ ఇప్పుడు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. నవంబర్ 2013లో అతని మనవరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హత్య చేయబడింది. ఇది కాకుండా ఏప్రిల్ 10న దాడి కూడా జరిగింది. ఇందులో అతని 3 కుమారులు, 3 మనవరాళ్లను ఇజ్రాయెల్ చంపింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢాచార సంస్థలో మొసాద్ ప్రముఖమైంది. ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లను నిర్వహించిన మొసాద్ ఇజ్రాయెల్ శత్రువుల్ని హతమార్చింది. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ తలుచుకుంటే తమ ప్రత్యర్థిని టూత్ పేస్ట్ తో కూడా చంపేస్తుందని చెప్తారు. 1978లో పాలస్తీనాకి చెందిన పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా చీఫ్ వాడి హదాద్ ని టూత్ పేస్ట్ ఉపయోగించి చంపిన మొసాద్ ఆపరేషన్ ఇప్పటికీ సంచలనంగానే చెబుతుంటారు. ఈ టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకున్న ప్రతిసారి ఇందులోని విషయాలు నాలుక ద్వారా అతని శరీరంలోకి చేరాయి. ఒకానొక దశలో దాని ప్రభావం తీవ్రం కావడంతో హదాద్ ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఆ తర్వాత తూర్పు జర్మనీ స్పై ఏజెన్సీ తన నివేదికల్ని ఇరాక్ ఇంటెలిజెన్స్ కి పంపించింది. ఇరాక్ శాస్త్రవేత్తలు, ప్రముఖులు ఇరాక్ నుంచి వెళ్లే సమయంలో వారి టూత్ పేస్ట్లు, బ్రష్లను తమతో తీసుకెళ్లాలని సూచించారు. అయినప్పటికీ కూడా మరో 2 ఇలాగే విష ప్రయోగం ద్వారా మరణించారు.
ముసాద్ గురించిన కథనాల్లో ఇది కేవలం ఒకటి మాత్రమే. ఇలాంటివి ఏకంగా 500 రహస్య ఆపరేషన్లు నిర్వహించి సుమారు 1000 మందిని అంతం చేసిన చరిత్ర ముసాద్ సంస్థకు ఉంది. నిజానికి ముసాద్ చేపట్టిన ఆపరేషన్లో అన్నిటికీ అన్ని విజయవంతం కాలేదు. కానీ వాటిలో అత్యంత కీలకమైన 168 ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. హమాస్ పౌర సైనిక నేతల లక్ష్యంగా కనీసం మరో 800 ఆపరేషన్లను ఇజ్రాయెల్ నిర్వహించి ఉంటుందని అంచనా. తాజాగా హమాస్ అగ్రనేత హానియాను అంతమొందించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ దేశంపై పడింది. ఎవరిని హతమార్చాలనేది రాజకీయ నాయకత్వంతో కలిసి సంస్థాగతంగా పెద్ద ప్రక్రియ ద్వారా ఇజ్రాయెల్ నిర్ణయిస్తుంది. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యక్తిని మట్టుబెట్టడం నిజంగా అవసరమా? అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఆ పని పూర్తి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటి అనేవి మదింపు చేస్తుంది. ఆ పనిని ఒక యూనిట్ కు అప్పగిస్తుంది. పని పూర్తయ్యాక నిఘా సేవలు కమిటీలో అధిపతులకు సమాచారాన్ని చేరవేస్తుంది. వీరంతా ఉండే విభాగాన్ని వరష్ అంటారు. ఆపరేషన్ ఎలా జరిగిందనేది మాత్రమే దీనిలో చర్చించి సలహాలు ఇస్తారు. ఎవరిపై ఆపరేషన్ చేయాలనే దానికి ఆమోదం తెలిపేది మాత్రం ఇజ్రాయెల్ ప్రధాని మాత్రమే. రక్షణ మంత్రి సహా ఒకరిద్దరితో కలిసి ప్రధాని ఒక నిర్ణయానికి వస్తుంటారు. ఒకసారి ఆమోదం లభించాక తదుపరి పనిని మొసాద్ చేపడుతుంది. ఆ ఆపరేషన్ కు కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంటుంది. అది లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఆ పనిని చేపట్టాక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అరబ్ దేశాల్లోని ఇంటెలిజెన్స్ సిబ్బంది ద్వారా సమాచారం సేకరించడంలో ఇజ్రాయెల్ది అందవేసిన చెయ్యి. దీనికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది అమెరికా నిఘా విభాగ ప్రత్యేక కార్యకలాపాల కేంద్రంతో సమానం అని అంటారు. 1970లోనే దీన్ని నెలకొల్పారు. ప్రస్తుత లక్ష్యాలతో పాటు భవిష్యత్తులో లక్ష్యం కాబోతున్న వారిపైన కూడా నిఘాకు విస్తృత వ్యవస్థ ఉంటుంది. వీరు తమ కార్యకలాపాల కోసం ఉపగ్రహాలను, డ్రోన్లను ఉపయోగించుకుంటారు. విద్రోహ చర్యలు చేపట్టడంలో, గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించడంలో నిష్ణాతులైన వారు దీనిలో పెద్ద సంఖ్యలో ఉంటారు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక దళాల నుంచి దీనిలోకి సభ్యులను తీసుకుంటారు. వేరువేరు దేశాల్లోని నిఘా విభాగాలకు ముసాద్తో సంబంధాలుంటాయి. నైతికమో అనైతికమో తమ దేశం గురించి ఈ గూఢాచారులు ఎంతకైనా తెగిస్తారు. అదే ముసాద్కు ఇంతటి గుర్తింపు తెచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.